JPS Techno courses medical coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. సో రాను రాను బొంబాయికి రాను సాంగ్ చూసిన ప్రతి ఒక్కరికి ఈ అమ్మాయి గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. సో రైట్ నాతో పాటు ఉంది లిఖిత. సో ఇంకా అస్సలు లేట్ చేయొద్దు, తన జర్నీ గురించి అసలు ఏమేం చేస్తుంది, నెక్స్ట్ ప్రాజెక్ట్, ప్రతి ఒక్కరూ రాను రాను అనే మాట్లాడుతున్నారు. అసలు బిఫోర్ ఏంటి తన జర్నీ, తన మాటలో అడిగి తెలుసుకుందాం. హాయ్ లిఖిత. హలో అక్క. యా, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు? చాలా చాలా బాగున్నాను రా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఇంటర్వ్యూ చేసినా రాను రాను బొంబాయికి రానని అంటారు కదా, ఆ పాట గురించే మాట్లాడుతుంటారు. కానీ బిఫోర్ నీ జర్నీ ఏంటి, అసలు నీ ఫ్యామిలీ స్టేటస్ ఏంటి, ఎట్లా నువ్వు ఇండస్ట్రీకి వచ్చావు, చాలా మంది తెలుసుకోవాలి ఉంటుంది. ఎందుకంటే తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలి అందరూ కోరుకుంటూ ఉంటారు. నాట్ ఓన్లీ ఫోక్ డాన్సెస్ వాట్ ఎవర్. అండ్ నీ కొన్ని రీల్స్ చూస్తుంటే నువ్వు ఫ్యూచర్లో మంచి యాక్టింగ్ సైడ్ కూడా వచ్చేస్తావు అనిపిస్తుంది. అవును. ఇంట్రెస్టా? యాక్టింగ్ సైడ్ ఇంట్రెస్టే. చిన్నప్పటి నుంచి డాన్స్ తో పాటు యాక్టింగ్ కూడా స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేసావు అయితే. ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ శ్రీకాకుళం, కానీ ఉండేది హైదరాబాద్లోనే. హైదరాబాద్ అంటే నువ్వు పుట్టింది శ్రీకాకుళంలోనా? లేదు, హైదరాబాద్లోనే. హైదరాబాద్లోనే. ఎప్పుడైనా శ్రీకాకుళం వెళ్తుంటావా? పండగలకి అమ్మమ్మ వాళ్ళందరూ అక్కడే ఉంటారు, సో విలేజ్ వెళ్తాను పక్క. వెళ్తావు కాదు, ఇప్పటి వరకు నువ్వు మీ విలేజ్ కి వెళ్ళడం వేరు. ఈ పాట చేసిన తర్వాత బయట అందరు నువ్వు మాస్క్ పెట్టిన వచ్చావు కదా, ఇప్పటికి గుర్తుపట్టేస్తున్నారు జనాలు. చాలా గుర్తుపడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే రాను బొంబాయికి రాను, నా పేరు కూడా పలకరు, రాను బొంబాయికి రాను అని పిలుస్తారు. చాలా గుర్తుపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే వర్క్ వల్ల మనల్ని గుర్తించడం అనేది చాలా బ్లెస్సింగ్. నీకు అర్థమవుతుంది? అది తెలుస్తుంది. హ్యాపీ అనిపిస్తుంటుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, మరి మన శ్రీకాకుళంలో రియాక్షన్ ఏంట్రా? శ్రీకాకుళంలో రియాక్షన్ ఏం లేదు. మా అమ్మమ్మ వాళ్ళని, మా పిన్ని, మా చెల్లి, వీళ్ళందరినీ కూడా గుర్తుపడుతున్నారు. రాను బొమ్మాయికి రాను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కాల్ చేసి చెప్తుంటారు, ఇక్కడ మీ మనవరాలు ఇక్కడ చేస్తుంది, ఇలా చూస్తున్నాము అని చెప్తుంటారు. వాళ్ళు చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్ మూమెంట్. ఓకే, సూపర్. అసలు నీ ఏజ్ ఎంత? ఇప్పుడు 18 ఇయర్స్కి అసలు కెమెరాలు అంటే భయం లేదు, ఇంటర్వ్యూలు అంటే భయం లేదు, డాన్సులు చేసేస్తున్నావు, ప్రోగ్రాములకి వెళ్ళిపోతున్నావు. ఎక్కడ చిన్న ఫియర్నెస్ అనేదే లేదా? ఉంది, ఎందుకు లేదు. నేను వెళ్ళే ప్రతి దగ్గరికి ఇప్పుడు కూడా భయపడుతున్నాను. శృతి హాసన్ గారు ఉన్నారు లోపల. అంతేనా? ఓకే. ఇంకా భయం పడుతుంటాను అప్పుడప్పుడు, కానీ ఇవ్వాలి కదా, కొంచెం డేర్ చేసి ఇస్తున్నాను అన్ని. మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మమ్మీ హౌస్ వైఫ్. మమ్మీ టైలరింగ్ కూడా చేస్తుంది. ఓన్లీ నాకే. నీకోసం నేర్చుకుందా? నా కోసం అని కాదు, కానీ మమ్మీకి ఇంట్రెస్ట్ మ్యారేజ్ తర్వాత ఇంకా హౌస్ వైఫే కాకుండా టైలరింగ్ కూడా నేర్చుకుంది. అండ్ డాడీ శ్రీరామ్ చర్చ్లో మేనేజర్ అన్నమాట. ఓకే. నువ్వు తమ్ముడు? నేను తమ్ముడు. ఓకే, సూపర్. తమ్ముడు క్లాస్? తమ్ముడు ఇప్పుడు 9th చదువుతున్నాడు. నువ్వేం చదువుతున్నారా? నేను ఇంటర్ అయిపోయింది, డిగ్రీ ఇంకా జాయిన్ అవ్వాలి. సరే, ఇంటర్లో ఏంటి, ఎంత పర్సెంటేజ్? మనం చదువు కూడా బాగా చదువుతావా డాన్స్ తో పాటు? బాగా చదవలేదు, యావరేజ్. ఓకే, స్టూడెంట్. చదవడం మాత్రం చదువుతాను, యావరేజ్ స్టూడెంట్. కదా, ఇంట్లో ఏమంటారు? నువ్వు చదువుకోమ్మా అంటారా, లేదంటే ఇప్పుడు ఇంత ఫేమ్ వచ్చింది కాబట్టి నీకు ఏది నచ్చితే అది చేయ అంటారా? ఏమంటారు? మమ్మీ ఏమంటది? ఇద్దరు సపోర్టివే, డాడీ మమ్మీ ఇద్దరు సపోర్టివే. ఏది నచ్చితే అది చేస్తాను, కాకపోతే రెండు మేనేజ్ చేయమని అడుగుతారు అనమాట. నేను నా అంతా ట్రై చేస్తాను, ఇదైతే అది, అదైతే ఇది అని కాకుండా రెండు ఎలా మేనేజ్ చేయాలో అలా మేనేజ్ చేస్తాను. మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి వచ్చి ఈవినింగ్ డాన్స్ క్లాస్, లేకపోతే ఏదైనా ప్రమోషన్ ఉన్నా అలా వీడియోస్ చేస్తాను అనమాట. మార్నింగ్ కాలేజ్ కంప్లీట్ చేసుకుని వచ్చి ఈవినింగ్ ప్రమోషన్స్ కానీ వీడియోస్ కానీ అలా మేనేజ్ చేస్తాను. మార్నింగ్ 6 గంటలు లేస్తావు, నిజమేనా నువ్వు? నిజమే, అంటే ఎక్కువసేపు నిద్ర పట్టదు. మ్యాక్సిమం 8 లాస్ట్. ఎక్కువ టైర్డ్ అయిపోతే పడుకుంటా. ఇంకా నైట్ 2-3 అయిపోయింది అనుకో షూటింగ్లో, అప్పుడు నేను 12 ఆ టైంకి లేస్తా. మామూలుగా అయితే 6కి లేస్తా. 6-7 లాస్ట్. అంటే ఇంట్లో చెప్పారా ఈ టైంకి లేవాలి, నువ్వు లేచిపోతావు? అంటే అలవాటు అయిపోయింది. ఎప్పుడు మార్నింగ్ లేవాలన్నా 7 or 8, 6, 7, 8 ఇవి లాస్ట్. దానికి మించి నిద్ర కూడా పట్టదు. ఓకే, సూపర్. సో మొత్తానికి ఇప్పుడైతే నువ్వు చదువుకుంటూ నీ కెరీర్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు. సరే, అసలు లిఖిత అనే అమ్మాయి ఈ పాట వల్ల వైరల్ అయింది. అసలు ఫస్ట్ ఏం చేసేదాను నువ్వు? ఫస్ట్ నేను రీల్స్
అంతకుముందు టిక్ టాక్ వీడియోస్ చేసేదాన్ని. ఓ నువ్వు కూడా టిక్ టాక్ చేసావు? టిక్ టాక్ చేశాను అప్పట్లో. అండ్ నేను స్టార్ట్ చేసింది డ్యాన్స్ క్లాస్ క్రేజీ డ్యాన్స్ స్టూడియోస్ అని చెప్పి. నేను ఫస్ట్ డ్యాన్స్ రీల్స్ కానీ యాక్టింగ్ రీల్స్ కానీ అప్పుడు మోజ్ ఇన్కమ్ కూడా వచ్చేది అనమాట. 1500తో స్టార్ట్ అయింది అప్పుడు ఫస్ట్ శాలరీ అన్నట్టు. అప్పటి నుంచే మోజ్ టిక్ టాక్, అప్పుడు టిక్ టాక్ బ్యాండ్ అయిపోయిన తర్వాత మోజ్ వచ్చింది. సో మోజ్ కంటిన్యూ చేస్తూ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం, డ్యాన్స్ వీడియోస్ చేయడం. డ్యాన్స్ ఒక్కటేనా అని అనిపించే టైంలో నేను యాక్టింగ్ కూడా ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ చేశాను. అలా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టడం, అలా రీచ్ రావడం, అలా ఇన్కమ్ స్టార్ట్ అయింది. అయితే ఫస్ట్ ఇన్కమ్ ఎక్కడ వచ్చింది నీకు? మోజ్లోనా? మోజ్లో. ఎంత వచ్చింది? 1500. అప్పుడు ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు? దానికి ఫాలోవర్స్ ఒక 50.3K అలా ఆ టైంలో స్టార్ట్ అయింది ఇన్కమ్. ఓకే, సూపర్. ఎప్పుడు ఇది ఎన్ని ఇయర్స్ ముందు అయి ఉంటుంది? ఒక 3-4 years బ్యాక్. ఓకే, ఫస్ట్ శాలరీ అన్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా హ్యాపీ. మనమే బయటికి వెళ్ళకుండా హ్యాపీగా రీల్స్ చేస్తూ ఏం చేసావు? 1500 ఏం చేసావు అసలు? మమ్మీ వాళ్ళకి ఇచ్చేసాను. మమ్మీ వాళ్ళు ఏదనుకుంటే అది నేను ఇచ్చేసాను అంతే ఇంకా. ఓకే, సో అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసావు. అసలు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఇప్పుడు నవేడేస్ ఎలాంటి కంటెంట్ పెడితే వస్తున్నారో నీకు తెలుసు. కానీ నువ్వు అచ్చ తెలుగు 16 అణాల తెలుగు అమ్మాయి ఎలా ఉంటుందో ఫస్ట్ నుంచి నీ వీడియోస్ చూస్తే అన్నీ అలాగే ఉన్నాయి. ఎక్కడా లైన్ క్రాస్ చేసిన వీడియోస్ లేవు, ఫొటోస్ లేవు. అసలు ఇప్పుడు నీ పేజ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో 838K ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్ కూడా రీసెంట్గానే స్టార్ట్ చేశాను. 16.4K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అలా వెళ్తున్నాను. ఇంకా రీల్స్, షార్ట్స్, వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేశాను. చూడాలి వాళ్ళ సపోర్ట్ వల్ల ఇంకా వెళ్తానని అనుకుంటున్నాను. కాదు, అసలు 8,38,000 అంటే అసలు సబ్స్క్రైబర్స్ అసలు ఎలా వచ్చారు అసలు తెలుసా? అసలు చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి యాక్చువల్లీ. చాలా హ్యాపీ. 1 million దగ్గరలో ఉన్నావురా నువ్వు. అది అర్థమవుతుందా? అది అర్థమవుతుంది. అది ఎప్పుడు అవుతుందని వెయిట్ చేస్తున్నాను. రీల్స్ పెట్టడం, వ్యూస్ ఇవన్నీ మేనేజ్ చేయాలంటే కొంచెం కష్టం కదా. ఎప్పుడు అవుతుందని వెయిట్ చేస్తున్నాను. 1 millionలో సెలబ్రిటీలు ఉంటారు. చిరంజీవి గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, యాంకర్స్లో శ్రీముఖి, యాక్టర్స్లో ఇంకా మెయిల్ యాంకర్స్లో నందు. చాలా తక్కువ మంది 1 millionకి ఉన్నారు. 1 million దాటిన తర్వాత కొంతమంది హీరోయిన్స్. నువ్వు ఆల్మోస్ట్ ఈ కెరీర్ స్టార్ట్ చేసి చాలా తక్కువ టైం అనుకుంటా 1 millionకి దగ్గరలో ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది ఇలా వింటున్నప్పుడు? అలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా కష్టం ఉంటుంది కదా ఎంతైనా. ఎంత చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ నేను తెలుసుకొని ఇవన్నీ మేనేజ్ చేసే టైంకి అన్ని వీడియోస్ యాక్టింగ్వి కానీ డాన్స్వి కానీ అన్నీ మేనేజ్ చేసేసరికి చాలా కష్టం అనిపించింది. కానీ ఇంత వచ్చాక ఆ ఫేమ్ని ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. కదా. బయటికి వెళ్తున్నావు నువ్వు? రెస్టారెంట్స్కి, మాల్స్కి వెళ్తాను అప్పుడప్పుడు. మాస్క్ పెట్టుకుని వెళ్తున్నావు కదా? మాస్క్ పెట్టుకుని నేను చిన్న షాప్కి వెళ్ళాలన్నా సరే నేను మాస్క్ పెట్టుకునే. ఇది ఎప్పటి నుంచి? రాను తర్వాత నుంచా? దానికన్నా ముందు నుంచే. ఎందుకంటే డాన్స్ రీల్స్ ఒక్కసారి వైరల్ అయితే ఎలా అంటే డాన్స్వి కానీ యాక్టింగ్వి కానీ గుర్తుపట్టేస్తారు ఈజీగా. నువ్వు ఆ అమ్మాయి కదా కేడిఎస్లో చేస్తావు అని చాలా మంది గుర్తుపట్టారు. రాను బొమ్మాయికి రాను ముందు కేడిఎస్ అని గుర్తుపట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ సాంగ్ వచ్చాక ఇంకా ఎక్కువ అయిపోయింది. తాతయ్యలు కానీ చిన్న పిల్లలు కానీ అందరు గుర్తుపడతారు. రాను బొమ్మాయికి రాను కదా నువ్వు అని. చాలా హ్యాపీ అనిపిస్తుంది. చిన్నపిల్లలు ఏంట్రా ఇప్పుడు అసలు ఎస్పెషల్లీ ఇప్పుడు స్కూల్స్లో జాయిన్ చేసిన తర్వాత మామూలుగా వాళ్ళు ఫంక్షన్స్ చేస్తారు కదా. ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆడపిల్లలకి నేర్పించే సాంగ్ రాను రాను బొంబాయికి రాను. బుడ్డి పిల్లలు. మా బ్రదర్ వాళ్ళ అమ్మాయి కూడా సేమ్ అదే పాటకి నేర్చుకుని ఏం నేర్చుకుంటున్నావు అంటే ఇవాళ రాను రాను సాంగ్ నేర్పించారు అని చెప్పి అంటుంది మా మోక్ష. యాక్చువల్లీ అంటే వాళ్ళకి ఆ స్టెప్స్, ఆ లైన్స్ కూడా వాళ్ళు ఎవరైనా పేరెంట్స్ కూడా రీసెంట్ టైమ్స్లో వాళ్ళకి ఫుడ్ పెట్టేటప్పుడు ఫోక్ పాటలు వినిపిస్తున్నారు. మీ పాట కంపల్సరీ. మార్నింగ్ సుప్రభాతం ఎలా స్టార్ట్ అవుతుందో చాలా మంది ఇళ్లలో ఈ పాటతోనే డే మొదలవుతుంది. నువ్వు ఇది బిలీవ్ చేస్తావా అసలు? అంటే ఇంకా డ్రీమ్ లానే ఉంది నాకు అది. అందరూ అంటే ఆ సాంగ్ అంత వెళ్ళింది, అంత వెళ్తుంది ఇంకా అంటే చాలా షాక్లో ఉన్నాను నేను కూడా. క్రేజియస్ట్ మూమెంట్ ఉందా బయటికి వెళ్ళినప్పుడు గుర్తుపడుతూ మీరు లిఖతా కదా లేదా మీరు రాను రాను బొంబాయికి రా, ఏదైనా క్రేజీ మూమెంట్ షేర్ చేయి. క్రేజీ మూమెంట్, సెల్ఫీ అడిగిన మూమెంట్ కావచ్చు. సెల్ఫీ ఎలా అంటే ఇక్కడ ఒకళ్ళు ఆల్రెడీ సెల్ఫీ దిగుతున్నారు, వాళ్ళని కూడా తోసేసి వీళ్ళందరూ అంటే గ్రూప్ అనమాట, ఒక ఫ్రెండ్స్ గ్రూప్
ఇలా ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ దిగుతున్నారు, వీళ్ళందరూ ఈ గ్రూప్ అంతా వచ్చేసి పాపం వాళ్ళని సైడ్కి నెట్టేసి వీళ్ళు ఫొటోస్ తీసుకున్నారు అనమాట. పాపం చిన్న పాప, ఆ పాపను మళ్ళీ తీసుకొచ్చి దిగాను మళ్ళీ ఫోటో నేనే సెల్ఫీ. పాపం అనిపించింది. సూపర్, అసలు చాలా తక్కువ టైంలో చాలా నేర్చేసుకున్నావు అసలు నువ్వు. ఓకే సరేరా, అసలు ఈ పాటకు ముందు నువ్వు కేడిఎస్ అనే దాంట్లో చేసావా? యాక్చువల్లీ అందుకే నేను ఇన్స్టాగ్రామ్లో KDS అఫీషియల్ కేడిఎస్ అని ఉంటుంది. అంటే ఇంకా బిఫోర్ ఏం చేసావు, అసలు ఎట్లా వచ్చావు అసలు నువ్వు ఇండస్ట్రీలోకి? నేను చిన్నప్పటి నుంచి డాన్స్ కెరియర్ అంటే ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఇంట్లో ఎలా ఎగురుతామో చిన్నపిల్లలు అలా స్టార్ట్ అయింది. మమ్మీకి డాడీకి డ్యాన్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి మూవీ సైడ్ ఇలా యాక్టింగ్ కానీ ఇవన్నీ ఇష్టం. మమ్మీకే కాకుండా డాడీకి కూడా ఇష్టం అనమాట. సో అలా వాళ్ళు డ్యాన్స్ క్లాస్కి జాయిన్ చేశారు. డ్యాన్స్ క్లాస్లో ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ డ్యాన్స్ క్లాస్లో నేను ఉన్నాను, ఇప్పటికీ ఉన్నాను. సో చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసి అలా డ్యాన్స్ రీల్స్, ఏవైనా డ్యాన్స్ రీల్స్ చేసే ముందు యూట్యూబ్లో పెట్టేవాళ్ళు మాస్టర్, సాయికృష్ణ మాస్టర్ అని చెప్పి యూట్యూబ్లో పెట్టేవారు. టిక్టాక్ వచ్చాక టిక్టాక్లో కూడా స్టార్ట్ చేశారు. టిక్టాక్ బ్యాండ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఆప్షన్ ఉన్నది ఇన్స్టాగ్రామే. సో ఇన్స్టాగ్రామ్ నేర్చుకొని మాస్టర్ ఎలా పెట్టాలో అని చెప్పి అది మాకు నేర్పించారనమాట. మేము కూడా స్టార్ట్ చేసాం డ్యాన్స్ రీల్స్, యాక్టింగ్ రీల్స్. ఖాళీ ఉంటే వచ్చాక ఈవినింగ్ క్లాస్లో డ్యాన్స్ రీల్స్ పెట్టడం, ప్రతిరోజు పెట్టాలి, అలా మెల్లగా ఫాలోవర్స్ని పెంచుకోవాలి అని చెప్పి స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు 10th నాకు బ్రేక్ పడ్డది అనమాట డ్యాన్స్ క్లాస్కి. చాలా ఏడుపు వచ్చేసేది అప్పుడైతే. డ్యాన్స్ ఒక్కరోజు కూడా ఉండలేను క్లాస్కి వెళ్ళకుండా, డ్యాన్స్ చేయకుండా. అలాంటిది 10th క్లాస్లో బ్రేక్ తీసుకున్నాను. 10th కదా, చాలా ఇంపార్టెంట్ అని చెప్పి తీసుకొని స్టడీస్ చేయాలని చెప్పి చదువుకున్నాను. బట్ నా వల్ల అస్సలు అవ్వలేదు, చాలా డల్ అయిపోయాను ఒక 1-2 మంత్స్కే. సో అలా ఉండేసరికి మమ్మీకి అస్సలు నచ్చలేదు. డాడీతో మాట్లాడి ఒక 1 మంత్ ముందు మానిపిద్దామని చెప్పారు. అప్పటి వరకు వెళ్ళాను. 1 మంత్ ఏంటి, 1 వీక్ ముందు ఆపాను డ్యాన్స్ క్లాస్. ఎగ్జామ్స్ 1 వీక్ ముందు ఆపాను. దాని తర్వాత నుంచి ఎగ్జామ్ అయిందో లేదో మార్నింగ్, ఈవినింగ్ నుంచి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోయాను మళ్ళీ. అలా డ్యాన్స్ క్లాసు, అది పిచ్చి డ్యాన్స్ అంటే. అలా దాని తర్వాత మళ్ళీ చిట్టి మాస్టర్ డి స్టేజ్ మళ్ళీ ఫస్టే నేను ఆల్రెడీ చేశాను. కేడిఎస్లో ఉన్నప్పుడే బ్యాక్ డాన్సర్గా కూడా చేశాను, మెయిన్ లీడ్గా కూడా చేశాను. ఓ బ్యాక్ డాన్సర్గా కూడా చేశాను. డీలో బ్యాక్ డాన్సర్గా కూడా చేశాను, మెయిన్ లీడ్గా కూడా చేశాను. సూపర్. అలా డి స్టార్ట్ చేసాం, పిచ్చి డి అప్పటి నుంచి పిచ్చి అనమాట. ఫస్ట్ చెర్రీ మాస్టర్ అని చెప్పి చెర్రీ మాస్టర్ తీసుకెళ్లారు ఆర్నాల్డ్తో పాటు. సో అప్పుడు మాకు డి స్టేజ్, ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్ షో అంటే చాలా ఇదైపోయింది, చాలా ఇష్టం అయిపోయింది అనమాట. ఏదైనా గర్ల్స్ నీడెడ్ అని చెప్తే కేడిఎస్ నుంచి మేము వెళ్ళేవాళ్ళం, లీడ్గా బ్యాక్ డాన్సర్స్గా వెళ్ళేవాళ్ళం. అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు చిట్టి మాస్టర్ స్టార్ట్ చేశారు. రాము రాథోడ్ అన్న ఉన్నప్పుడు మళ్ళీ మెయిన్ లీడ్గా పిలిచారనమాట. అప్పుడు బాగా అనిపించింది. బ్యాక్ డాన్సర్ నుంచి మెయిన్ లీడ్గా వెళ్ళడం అంటే చిన్న విషయం అయితే కాదు, చాలా బ్లెస్సింగ్ అది. రామన్నతో చేసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ చేశాను రామన్నతో. ఆ జర్నీ చిట్టి మాస్టర్ వల్ల స్టార్ట్ అయింది. రాము రాథోడ్ అన్నకి పరిచయం అవ్వడం, ఎక్స్ప్రెషన్స్ వల్ల అది కూడా డాన్స్ స్టార్ట్ చేసింది. ఆ షెడ్యూల్ అంతా ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఆ సాంగ్కి ఎక్స్ప్రెషన్సే మెయిన్. సో నన్ను తీసుకున్నారు మెయిన్ లీడ్గా. ఆ సాంగ్ హిట్ అయింది, రామన్నకి ప్లస్ అయింది. అప్పుడు రామన్న ఈ సాంగ్కి అనుకున్నాడు అనమాట. అలా ఫోక్ ఇండస్ట్రీకి నేను స్టార్ట్ అయ్యాను. రాను బొంబాయికి రాను తర్వాత అంతకుముందు కూడా చేశాను నేను ఫోక్ సాంగ్స్ ఒక 2-3. అందులో కూడా మాస్టర్ సాయికృష్ణ మాస్టర్ ప్రొడ్యూస్ చేసినవే ఉన్నాయన్నమాట. ఒక 2-3 సాంగ్స్ చేశాను మాస్టర్ చెప్పినవే. దాని తర్వాత ఒక సాంగ్ నేను బయట వాళ్ళకి చేశాను. దాని తర్వాత రాను బొమ్మాయికి రాను వచ్చింది. ఓకే, అలా ఫోక్ స్టార్ట్ అయింది, వస్తూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నాను. మీ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, స్క్రీన్ ప్రెజెన్స్. అవును, నువ్వు పైకి అన్నా కూడా స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం చాలా బాగుంది. అంటే చిన్నపిల్లల రియల్గా చూస్తే చిన్నపిల్ల అనిపిస్తావు, బట్ తన బాడీ ప్రెజెన్స్కి నీ స్క్రీన్ ప్రెజెన్స్కి ఇద్దరికి మ్యాచ్ అయింది యాక్చువల్లీ. ఆ కాంబినేషన్ ఇంకా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. ఇద్దరు కాంబినేషన్స్లో సాంగ్స్ బాగుంటాయి అనిపిస్తుంది. ఎవరైనా సాంగ్స్ వస్తే ఇద్దరు కలిపి చేయాలని అడుగుతున్నారా?
ఇద్దరే చేయాలని అడుగుతున్నారు. మాకేంటంటే చేసాం కదా, బోర్ కొట్టేస్తుంది కదా జనాలకి కూడా సేమ్ పేరుని చూడాలంటే. సో కొంచెం చేంజ్. రీసెంట్గా మహేంద్ర ట్రాక్టర్ చేశాను, అవును, recent గా రోహిత్ అని చెప్పి. ఆ అన్నతో కూడా చేసినప్పుడు వెళ్తుంది. మహేంద్ర ట్రాక్టర్ సాంగ్ ఆల్రెడీ ట్రెండింగ్లో ఉంది కాబట్టి డీజే వర్షన్ చేశాను నేను. సో అలా కొత్తగా ట్రై చేస్తున్నాను, ఒక అన్నతోనే కాకుండా రామన్నతోనే కాకుండా. అయితే మొత్తానికి అందరూ అన్నలే నీకు, అన్నలే. ఎందుకంటే చాలా చిన్నదానివి కాబట్టి. కానీ స్క్రీన్లో మాత్రం చింపేస్తున్నావు. టేక్స్ ఏమైనా ఎక్కువ తీసుకుంటావు నాన్న? అంటే ఇలా అని చెప్పిన తర్వాత వెంటనే గ్రాప్ చేయగలవా, లేకపోతే 2-3 టైమ్స్ నేర్చుకుంటావా? లేదు, ఒక 2 టేక్స్ పడుతుంది నాకు. సింగిల్ టేక్ అంటే నాకు అది అర్థం అవ్వాలి, ఆ ఎక్స్ప్రెషన్ నేను క్యాచ్ చేయాలి, ఎగ్జాక్ట్గా రావాలి మాస్టర్కి అంటే నేను ట్రై చేస్తాను. నాకు ఫస్ట్ వాళ్ళు చెప్పిన తర్వాత నేను ఒక టేక్కి ట్రై చేస్తాను. లేదు ఇంకా మంచిగా చేయాలి, ఇంకా ఇంప్రవైజ్ చేసి చేయాలి ఎక్స్ప్రెషన్స్ అని చెప్తే సెకండ్ టేక్ పడుతుంది నాకు. ఓకే. అసలు ఈ రాము రాథోడ్ బిఫోర్ చాలా పాటలు చేసినా కూడా ఎప్పుడైతే ఈ పాట హిట్ అయిందో, వైరల్ అయిందో, ప్రతి షోలో వాడేసిన తర్వాత ఇట్స్ లైక్ సెలబ్రిటీ అయిపోయాడు. అవును. తన చాలా వరకు కూడా చెప్పడం 5 లక్షలతో పెట్టిన పెట్టుబడి 1 crore దాకా వెళ్ళింది, చాలా వరకు లాభాలు తీసుకొచ్చి పెట్టింది అని అంటూ ఉన్నారు. అట్లా విన్నప్పుడు నువ్వు పార్ట్ ఆఫ్ ద మెంబర్, ఏమనిపిస్తూ ఉంటుంది? ఫస్ట్ ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు కదా? లేదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది యాక్చువల్గా నేను వెళ్ళడం కూడా 2 సాంగ్స్కి వెళ్ళాము. రాను బొమ్మాయికి రాను, ఇంకో సాంగ్ అనుకున్నారు. ఆ సాంగ్ అయిపోయింది, ఈ సాంగ్ మళ్ళీ పోస్ట్పోన్ అయిందనమాట. ఈ సాంగ్కి మళ్ళీ పెట్టిన బడ్జెట్ 5 lakhs. ఫస్ట్ డే మొత్తం షూట్ చేసేసారు, మొత్తం ఫుల్ సాంగ్ షూట్ చేసేసారు. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే ప్రోమో చాలా బాగా వెళ్ళింది. షూట్ స్టార్ట్ చేసినప్పుడే మేము రీల్ కట్ చేసి పెట్టామన్నమాట. ఆ రీల్కే ఆల్మోస్ట్ చాలా, అంటే ఎంత వైరల్ అయిందంటే 1 డేలోనే 1 million వెళ్ళిపోయింది వీడియో. అలా వెళ్తూనే ఉంది. సో సెకండ్ హాఫ్ డల్ అవ్వకూడదని చెప్పి సెకండ్ డే మళ్ళీ షూట్ పెట్టుకున్నారు. ఈ సెటప్ అంతా ఉంటుంది, పింక్ అండ్ ఎల్లో కలర్ డ్రెస్. ఆ డ్రెస్ అంతా సెకండ్ డే షూట్ అనమాట. ఓకే. సో అది బాగా వెళ్ళడం వల్ల బాగా వ్యూస్ రావడం, మళ్ళీ సెకండ్ డే షూట్ పెట్టుకున్నాం మేము. ఓకే. అంటే ఇప్పుడు ఫస్ట్ కొన్ని క్యారెక్టర్స్ చేసిన, పాటలకి డాన్స్ చేసిన, ఇది తప్పకుండా హిట్ అయ్యిద్ది అని అనిపిస్తుంటుంది. నువ్వు ఫస్ట్ రాను రాను సెట్కి వెళ్ళి అది చేసిన తర్వాత ఆ రోజు ఆ ఎండింగ్ నీ మూమెంట్ ఏంటి? బ్రెయిన్లో ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది, ఖచ్చితంగా అందరూ లైక్ చేస్తారు అనిపించింది. ఎందుకంటే మేము స్టార్ట్ చేసినప్పుడే అంటే మేము ఆల్రెడీ ఒక రీల్ చేశాక అది పెట్టాక మేము ఆల్రెడీ షూట్ కంటిన్యూ చేస్తున్నాం. అది హాఫ్ డే తర్వాత అది 1 million వెళ్ళిందంటే అస్సలు నమ్మబుద్ధి కాలేదు. సో ఎలా అయినా సరే లాస్ట్కి మేము ఏం చేసామంటే ఆ సాంగ్ తర్వాత లైవ్ పెట్టాం, ఇన్స్టా లైవ్, నా అకౌంట్లో లైవ్ పెట్టాం. రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. సో ఇంకా వెళ్తుందని నమ్మకం వచ్చింది అనమాట. ప్రమోషన్స్ కూడా చేయక్కర్లేదు, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, వైబ్ అవుతున్నారు. సో ప్రమోషన్స్ కూడా అక్కర్లేకుండా. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, అన్ని దగ్గర మీ పాటలే వస్తాయేమో. ఏమో, ఎందుకంటే మంచి ఆ పాట వింటే ప్రతి ఒక్కరికి ఒక వైబ్ క్రియేట్ అయ్యి డాన్స్ చేయాలనిపిస్తుంది. డాన్స్ రానోళ్ళు కూడా డాన్సులు చేస్తారు. ఆ ఒక్క ఈ స్టెప్ సంథింగ్ అదంతా బాగా వైరల్ అయింది. ఓకే. సో ఇది ఆ సాంగ్ తన ఛానల్లోనే పెట్టుకున్నాడా? రాము రాథోడ్ ట్యూన్స్. ఆ బిఫోర్కి నువ్వు ఇప్పటికి ఆ సబ్స్క్రైబర్స్ పెరిగారా బాగా? పెరిగారు. ఆల్మోస్ట్ వ్యూస్, సబ్స్క్రైబర్స్ అందరూ పెరిగారు. జూబ్లీ హిల్స్లో ఒక మంచి విల్లా కొనేసాడు అంటున్నారు, నిజమేనా? లేదు, అవును 1 crore వచ్చింది నిజమే, కానీ అన్న ఏమి కొనుక్కోలేదు. లైక్ ఫ్లాట్ అంటున్నారు, బెంజ్, BMW అంటున్నారు. అదే నిజం కాదు, వచ్చాయన్న మాట నిజమే. పాపం తనకి ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ నీకు ఒక సాంగ్ చెప్పినప్పుడు ఒక రెమ్యునరేషన్ ఇచ్చి ఉంటారు కదా. అవును. ఇంత హిట్ అయిన తర్వాత ఇప్పుడు నీ పాత్ర కూడా ఉంది కాబట్టి లేదు అని మళ్ళీ ఏమైనా రెమ్యునరేషన్ చేంజ్ చేశారా నీకు? ఆ రోజు మేము ఆల్రెడీ 2 daysకి మాట్లాడుకున్నాం కాబట్టి 2 daysకి తీసుకున్నాను. బట్ వచ్చాక నాకు మళ్ళీ ఏమి ఇవ్వలేదు. ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళు అనుకుంటే ఇస్తారు కాబట్టి మేమేమి అడగలేదు, ఎక్స్పెక్ట్ చేయట్లేదు కూడా. వాళ్ళ ఇష్టం అది. ఇంకా ఓకే, సూపర్. 18 yearsకి అసలు ఇలా చెప్పడం అంటే అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అసలు సూపర్.